G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ స్వయంగా ఆహ్వానం పంపిన ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోని. ఇటీవల G7 సదస్సుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఏ దేశానికి వెళ్లారనొచ్చు, సో ఆహ్వానం పంపినటువంటి ప్రధాని పేరు అడగొచ్చు, ఎందుకు వెళ్లారు అనేటటువంటి అంశం అడగొచ్చు. సో వీటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. ఇటలీ ప్రధాని ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి, జియోర్జియా మెలోని. ఈమె ఇటలీ ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సుకు హాజరు కానున్నారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అప్పులియా నగరంలో జరిగే ఈ సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, గ్లోబల్ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించనున్న ఈ G7 సదస్సులో భారత్ అతిథిగా పాల్గొంటుంది. ఓకేనా. G7 సదస్సు అయిపోయిన తర్వాత సో G7 సదస్సుకు మోదీ హాజరైన నేపథ్యంలో ఏ అంశాల గురించి ప్రస్తావించారు అనేటటువంటి క్వశ్చన్కి మనకు దీంట్లో ఇక్కడ మనం చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, గ్లోబల్ సెక్యూరిటీ తదితర అంశాలు అంటాం. ఓకేనా. సో ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఆస్పిరెంట్స్. మోదీ G7 సదస్సులో పాల్గొనడం ఇది 5వసారి, చాలా ఇంపార్టెంట్. 5th. గతంలో 2019, 2021, 2022, 2023లో జరిగిన G7 సదస్సుల్లో భారత్ తరపున మోదీ పాల్గొన్నారు. మనకు ఇయర్స్ కూడా ఇవ్వచ్చు, మల్టిపుల్ క్లెక్షన్ టైప్లో కూడా ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ అంశాలని ఖచ్చితంగా ఒక అభ్యర్థిగా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.